ఏం పేరు? నా పేరు మట్ట స్వామి అండి. నేను డిగ్రీ కంప్లీట్ చేశాను మొన్న ఏప్రిల్లో. ఏం పేరు సార్? మట్ట స్వామి. మట్ట స్వామి. ఏ ఊరు స్వామి? గూడిపోలస. ఈ ఊరే సార్. ఇదే ఊరే స్వామి. డిగ్రీ చదివావు? డిగ్రీ చదివాను సార్. నువ్వేమైనా చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? చెప్పడం అంటే అతను నిత్యం కళ్ళతో అతను తినేది కేవలం అన్నమే కదండి. అతను తినేది నిత్యం అన్నమే కదా. అలాంటిది ఆ అన్నం తినేటప్పుడు తల్లి కడుపులో చేపెడుతున్నాడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే రే అనక పగలనక ఎండనక వాననక ప్రజలు కష్టపడి సంపాదించి కోసే మొక్కలను రైతన్నలను వాడు తెచ్చుకొని మనం ఇచ్చే బియ్యము వాడు అన్నగా తింటున్నాడు. అదే అన్నంపై తెచ్చి ఆ యమనంతో వచ్చే బొగ్గును వేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రజలందరూ సార్ ఒక్కసారి మహిళలందరూ చూడండి, పెళ్లిళ్ళన్నీ ఆగిపోయాయి సార్. చాలా మంది నిత్యం వెలుగుతో కాంతితో నిత్యం మగుళ్ళ కాంతిని కళ్ళల్లో వెలిగిని పదలపై చిరునవ్వు ఉండే ఈ మహిళలందరూ ఒక్కసారి వాడిపోయిన చెట్లులాగా అయిపోయాయి సార్. ఎందుకంటే ఆ ఇచ్చే మ్యాప్ కూడా ఒక విధంగా లేకుండా 70, 80, 85, 90 సంవత్సరాలు ఉండే సంతకం పెడతారు కదా సార్. అటు ఇటు ఇలాగా తిప్పుతూ ఒక మ్యాప్ అనేది తయారు చేయట్లేదు సార్. చింతకాయ అయ్యన్న పాత్రుడిది ఇక్కడ సైడ్ తప్పింది సార్. ఎందుకంటే అతను ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ గోల్డ్ ఆస్తులు ఉన్నాయి సార్. అతను అక్కడ పోతుందని ఎంతమంది ప్రజలు ఉసురు పోసుకుంటున్నారు సార్ చంద్రబాబు నాయుడు. ఎందుకంటే అతను ఇక్కడ కాకపోతే వేరే దగ్గర. స్వామి ఏం చెప్తా ఉన్నాడు అని అంటే, ఆ మ్యాప్ చూశారా సార్, ఎయిర్పోర్ట్ల కోసం అని చెప్పి మా భూములు తీసుకుంటా ఉన్నారు, ఆ మ్యాప్ చూశారా సార్ అని అడుగుతా ఉన్నాడు. ఆ మ్యాప్ నిజంగా మామూలుగా ఏదైనా ఎయిర్పోర్ట్ కోసం భూములు తీసుకోవాలనంటే ఏదో ఇలా రెక్టాంగిల్ గాను లేకపోతే ఇలా స్క్వేర్ గాను లేదా ఒక సర్కిల్ లాగాను ఏదో ఒక పద్ధతి ప్రకారం ఉంటాయి. ఈ మ్యాప్ చూస్తే అమీబా అని ఎప్పుడన్నా మామూలుగా బయాలజీలో 10th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్ చదివే పిల్లలకు బయాలజీలో ఉంటుంది అమీబా అని. అంటే అది ఎలా ఉంటుందంటే ఇట్లా 5 ఏళ్ళ మాదిరి ఉంటుంది అనమాట. ఇట్లా ఇట్టా 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 ఒక ఆకారం ఉండదు, ఒక పద్ధతి ఉండదు. ఇష్టం వచ్చిన పద్ధతిలో ఇలా 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 జిగ్జాగ్గా ఉంటుంది. ఆ మాదిరిగా ఉంటాయి సార్. నిజంగా అట్లా ఉన్నాయి వీళ్ళు భూములు తీసుకునే కార్యక్రమం. ఎక్కడ వీళ్ళకి అవకాశం ఉన్న చోట వాళ్ళ మంత్రులకు భూములు ఉంటే తీసేస్తున్నారు, ఎంపీలకు భూములు ఉంటే తీసేస్తున్నారు. మాకు మాత్రం అలాంటి పేదవాళ్ళ భూములు ఉంటే ఇరికిస్తూ ఉన్నారు. ఈ పద్ధతిలో వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఆ మాదిరిగా ఉంది ఆ మ్యాప్ చూస్తే అని చెప్తా ఉన్నాడు. మెల్లగా మాట్లాడు సార్. అదే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళామండి. ఎమ్మెల్యే నారాయణ స్వామి నాయుడు దగ్గర మా ప్రజలందరూ వెళితే నాకేం తెలియదు ఎయిర్పోర్ట్ వస్తుందని చంద్రబాబు నాయుడు గారు నాకు చెప్పలేదు అని అంటున్నారు. ఊర్లో ఎక్కడైనా ఒక ఉపాధి ప్రకారంగా కట్టే బాత్రూమ్ బిల్లు ఎమ్మెల్యేకి తెలుస్తుంది. కానీ ఇన్ని 6,000 ఎకరాలు వచ్చే ఎయిర్పోర్ట్ గురించి అతనికి తెలియలేదంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు మన ఎమ్మెల్యే. అదేవిధంగా మన రాష్ట్ర మంత్రి కిమిడి మృణాలిని దగ్గరికి వెళితే ఆవిడేదో పొరుగు జిల్లా నుంచి వచ్చి మన జిల్లాలో పోటీ చేసి మన జిల్లా నుంచి మంత్రిగా ఎన్నికయ్యారు. మేము అనుకున్నాం స్టార్టింగ్ ఈవిడ మదర్ తెరెసా అంత గొప్ప మహిళ అనుకున్నాం. ఎందుకంటే మదర్ తెరెసా మన దేశం కాదు, మన ఊరు కాదు, మన రాష్ట్రం కాదు, పక్కన ఇటలీ దేశం నుంచి వచ్చి మన దేశ ప్రజలందరినీ మంచి ఉన్నత స్థాయిగా ఎదిగించారు మదర్ తెరెసా గారు. అదేవిధంగా మేము ఈ మంత్రి గారిని సార్, ఈ మంత్రి గారు వచ్చారు మామూలు మదర్ తెరెసా 2 గోల్ అనుకున్నాం సార్. కానీ ఆ మంత్రి గారు వచ్చి ఈవిడ కూడా పక్కింటి నుంచి వస్తారు కదండి, ఇంట్లోని పెద్దరికి వస్తుంది, పక్కింటి నుంచి వచ్చి పెద్దరికి వెళ్తే ఇదేనా సార్? ఇక్కడ ఉండే నాయకులకి చేత కాదు, ఈ జిల్లాలో ఉండే నాయకులకి చేత కాదు. ఎక్కడో పొరుగు జిల్లా నుంచి వచ్చి ఆవిడకి మంత్రి ఇప్పించారు. ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు సార్ అడుగుతున్నారు సార్ ఈరోజు. ఎందుకంటే ఈ జిల్లాలో ఉండే నాయకులకి అంత చేత కాని పరిస్థితిలో ఉన్నారు, అంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు సార్. ఎందుకంటే సార్ ఫస్ట్ 15,000 ఎకరాలు అన్నారు సార్. ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఒక 5 సెంట్లో 10 సెంట్లో 15 సెంట్లో డిసైడ్ అవుతాయి సార్. స్వామి ఏం చెప్తా ఉన్నాడంటే, గంట అని ఒక మంత్రి ఉన్నాడు సార్ మా జిల్లాలో. మా కర్మ ఏంటంటే గంట అనే ఈ మంత్రి మా జిల్లాకు మంత్రి అయ్యాడు, కానీ అసలు మా జిల్లా మనిషే కాదు, ఆయన పక్కన ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి సార్ అని చెప్పి కూడా చెప్తా ఉన్నాడు. అంతేనా? ఆయన మా కర్మ అట్లాంటోడు ఇక్కడికి వచ్చినాడు, ఇక్కడికి వచ్చి ఇక్కడ మంత్రి అయినాడు, ఇక్కడ మంత్రి ఇక్కడ భూములు కొన్నాడు, ఇక్కడ ఆయనకు భూములు ఉన్నాయని చెప్పి ఆయన భూములను కాపాడుకునే దానికోసం ఆయన భూములను పక్కకేసేసి మా భూములను మాత్రం లాక్కుంటా ఉన్నారు.
మా కర్మజుడు ఎలా ఉంది సార్ అని అంటా ఉన్నాడు స్వామి. అదేవిధంగా సార్ ఒక ఇల్లు కట్టుకోవాలంటే 5 సెంట్లు 10 సెంట్లు కావాలనేసి ముందే మనం ప్లాన్ చేసుకుని కట్టుకుంటాం సార్. కానీ ఒక ఎయిర్పోర్ట్ కడుతున్నాడంటే 15,000 ఎకరాలని 10,000 ఎకరాలని 5,000 ఎకరాలని నిరూపిస్తుంది. ఇది ఎయిర్పోర్ట్గా రియల్ ఎస్టేట్ బిజినెస్ కనేసి మేము చూస్తున్నాం సార్. ఈ చంద్రబాబు నాయుడు అనేవాడు దేశాలకి మన రాష్ట్రానికి బోకర్తనం చేస్తున్నాడని ఈరోజు అందరి ముందు తెలియజేస్తున్నాం సార్. పూర్వం మన బ్రిటిష్ వారు 200 సంవత్సరాలు మన దేశాన్ని పాలించారు. ఆ మాత్రం సిగ్గు కూడా లేదు. 200 సంవత్సరాలు పాలించి మన దేశంలో ఉండే ఆర్థిక సంపదనంతా ఒట్టుకెళ్ళిపోయారు. అలాంటిది మళ్ళీ మన రాష్ట్రానికి విదేశీ వాళ్ళని రప్పించి వాళ్ళ చేత కంపెనీలు కట్టిస్తుందంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాడో తెలుస్తుంది సార్. విదేశాల నుంచి మళ్ళీ మనుషులను పంపించి మళ్ళీ వాళ్ళకే విదేశీయులకే మన భూములు ఇచ్చే కార్యక్రమం దౌర్భాగ్య పరిస్థితిలో మన రాష్ట్రం ఉంది అంటే ఇంకా వాస్తవమే స్వామి, బాగా చెప్పావు.